వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో రికార్డు మెజార్టీ సాధించిన టీఆర్ఎస్ త్వరలో జరగబోయే గ్రేటర్ ఎలక్షన్స్ లోనూ సత్తా చాటాలని చూస్తోంది. ఇప్పటివరకు బల్దియా ప్రాతినిధ్యం లేని గులాబీ పార్టీ మేయర్ సిటీ టార్గెట్ గా స్కెచ్లు వేస్తోంది. త్వరలో నోటిఫికేషన్ రానుండడంతో గులాబీ హోర్డింగ్లతో సిటీ తలుక్కుమంటోంది. వరంగల్ గెలుపుతో కార్ స్పీడ్ కు బ్రేకులు లేకుండా పోయాయి. ఇదే స్పీడ్ ను గ్రేటర్ ఎలక్షన్స్ లోనూ కంటిన్యూ చేయాలని అధికార పార్టీ ప్లాన్ చేస్తోంది. మేయర్ సీటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ సాధించేందుకు స్కెచ్లు వేస్తోంది. ఇందుకోసం అన్ని స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగాలని గులాబీ దళం ఆలోచన చేస్తోంది. పొత్తు విషయంలోనూ ఎంఐఎంతో టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉండాలని డిసైడ్ అయింది టీఆర్ఎస్. ఏ పార్టీ కూడా డిపాజిట్ ఉండబోవు. ఇవాళ వరంగల్లో వచ్చిన రిజల్ట్ రేపు జిహెచ్ఎంసీలో రాబోతా ఉంది, రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతా ఉంది. అంతేకాదు ఇవాళ 20 సంవత్సరాల వరకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటుంది. తెలంగాణ ప్రజల కష్టసుఖాల్లో భాగం పంచుకుంటుంది. గ్రేటర్లో ఇప్పటి వరకు ఒక్క సీట్ కూడా లేని టీఆర్ఎస్ ఎలక్షన్స్ ను అంత ఆషామాషిగా తీసుకోవడం లేదని స్పష్టమవుతోంది. వరంగల్ విజయంతో ఉప్పొంగిపోవద్దని కేసీఆర్ దిశానిర్దేశం చేయడంతో జిహెచ్ఎంసీ పోరును ఛాలెంజ్ గా తీసుకోవాలని డిసైడ్ అయ్యారు నేతలు. గ్రేటర్లో పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్న టీఆర్ఎస్ 80 సీట్లను గెలుచుకుంటామని ధీమాగా ఉంది. దీన్ని ఇట్లే కొనసాగిస్తాం. ఇదే స్ఫూర్తిని ముందుకు పోతాం. 100% జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మేమే గెలవబోతున్నామనే సమాచారం నా దగ్గర ఉంది. సర్వే తీసుకుంటే దాదాపు 80 పైచీలకు స్థానాలు టీఆర్ఎస్ డైరెక్ట్గా గెలుస్తుందని చెప్పి నా దగ్గర సర్వే రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఆ పద్ధతుల్లో సమన్వయం చేసి ఇవన్నీ కూడా చేసుకుంటాం. గ్రేటర్లో పాగా వేసేందుకు అన్ని ఎత్తుగళ్లతో రెడీ అవుతోంది గులాబీ పార్టీ. ముఖ్యంగా 150 డివిజన్లలో బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇతర పార్టీలోని బలమైన నేతలకు గులాబీ కండువాలు కప్పేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే పెద్ద ఎత్తున లోకల్ లీడర్స్ టీఆర్ఎస్ భవన్ బాట పడతారనే టాక్ నడుస్తోంది. వలసలతో పాటు నగరంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది టీఆర్ఎస్. ఈ నగరం అభివృద్ధి చెందుతున్నటువంటి తీరు పట్ల సంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా వస్తున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ అభివృద్ధి కోసమైతే పాటుపడుతున్నటువంటి పార్టీ ఉన్నదో అభివృద్ధే ప్రధానాంశంగా ఈ రాష్ట్రాన్ని, ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే మొట్టమొదటి నగరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి బాసటగా ఉండాలని చెప్పేసి ఈ నగర ప్రజలు ఆలోచనతో ఉన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసేందుకు భారీ ప్రణాళికలు రచిస్తోంది టీఆర్ఎస్. వందలాది హోర్డింగ్లు, వేలాది ఫ్లెక్సీలు నగరంలో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. సిటీకి వచ్చిపోయే ప్రధాన రహదారులతో పాటు కూడళ్లు, బస్తీల్లో వీటిని ఏర్పాటు చేస్తోంది.